హలో హైదరాబాద్. ఈరోజు మీకు ఇండిపెండెంట్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఒక బ్యూటిఫుల్ హౌస్ అయితే చూపిస్తున్నామండి. సో ఈ హౌస్ అనేది మనకి చాలా లో ప్రైస్లో అయితే వచ్చింది. సో ఈ హౌస్కి సంబంధించి రోడ్ అవైలబిలిటీ అండ్ ఫేసింగ్ అవైలబిలిటీ అండ్ లోన్ అవైలబిలిటీ అండ్ అదేవిధంగా పార్కింగ్ అవైలబిలిటీ, సో ఇవన్నీ కూడా మేము ప్రాపర్గా మీకు ఈ యొక్క వీడియోలో అయితే సో ప్రతిదీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో వీడియోని చివరిదాకా చూడడానికి ట్రై చేయండి. సో ఈ హౌస్ అనేది మొత్తం ఎన్ని గజాల్లో నిర్మించారు, సో ఈ హౌస్ తాలూకు కాస్ట్ ఎంత పడుతుంది, సో ఈ హౌస్ అనేది మనకి ఎంతకి ఫైనల్గా ప్రైస్కి అయితే సేల్కి అయితే వస్తుందో, సో ఇవన్నీ కూడా మేము సో ప్రాపర్గా మీకు ఈ యొక్క వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి ఈ యొక్క హౌస్ అనేది ఎక్కడ లొకేట్ అయింది అంటే మనకి ఈ హౌస్ వచ్చేసి రాజేంద్ర నగర్ హౌస్ హౌసింగ్లో అయితే మనకి ఈ యొక్క హౌస్ అనేది లొకేట్ అయింది. అంటే రాజేంద్ర నగర్కి కొంచెం అవుట్ సైడ్ అనమాట. సో కొంచెం విలేజ్ టైప్ ఉంటుంది. సో కాకపోతే అది కూడా ఇప్పుడు మొత్తం కూడా డెవలప్ అయితే అవుతుంది. సో ఆల్రెడీ మీరు బిగినింగ్లో చూసారు. సో ఈ యొక్క హౌస్ అనేది మనకి రాజేంద్ర నగర్ దగ్గర అయితే లొకేట్ అయింది. అండ్ అదేవిధంగా దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి కేవలం 18 లక్షలకు మాత్రమే సేల్కి అయితే రావడం అయితే జరిగింది. సో చాలా లో ప్రైస్లో అయితే ఈ హౌస్ అనేది సేల్కి అయితే వచ్చిందండి. సో ఎవరైనా ఈ హౌస్ గురించి మీరు ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, లేకపోతే ఈ హౌస్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, సో వెంటనే అయితే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. మా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ చాలాసార్లు చెప్పడం జరిగింది, బ్యాక్ వీడియోలో ఉంటాయి, ఒకసారి చూడండి. సో మనం బ్యాక్ టు హౌస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ హౌస్ అనేది మొత్తం 3 బెడ్రూమ్స్ అయితే డిజైన్ చేశారు. అండ్ ఒక హాలు అండ్ కిచెన్ అండ్ అదేవిధంగా అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి. సో ఇందులో ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతా కూడా కంప్లీట్ అయితే అయింది. వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫ్యాన్స్, సీలింగు, కబోర్డెడ్ వేరు, సో ఇవన్నీ కూడా ఫిక్స్ చేశారు. అండ్ అదేవిధంగా మనకి ఈ హౌస్ అనేది రెడీ టు మూవ్ అండి. సో మనం హౌస్ వచ్చేసి మనకి రెడీ టు మూవ్లో ఉందన్నమాట. సో ఈ హౌస్ ఏంటి అంటే మనకి సో న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్, ఒక బ్యూటిఫుల్ హౌస్ అనమాట, ఇండివిజువల్ హౌస్. సో నన్ను చాలామంది అయితే కాల్ చేసి అయితే అడిగారు, సో ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్, లో బడ్జెట్లో ఏమైనా ఒక ఇండివిజువల్ హౌస్ ఏమైనా ఉంటే చూపించండి, ఇండివిజువల్ హౌస్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి సో నన్ను చాలామంది అయితే అడిగారు. సో వాళ్ళందరికీ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లో ఇండివిజువల్ హౌసెస్ అయితే వస్తున్నాయండి. అందులో కూడా మనకి న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్. సో ఇంకా 2-3 ఉన్నాయి, సో నెక్స్ట్ వస్తున్నాయి. సో ఇదే ప్రైస్లో ఒక 2-3 హౌసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో వస్తున్నాయి, నెక్స్ట్ కూడా ఇవి కూడా వస్తున్నాయి. ఒకసారి మీరు అవి కూడా చూసి ఒకవేళ ఈ హౌస్ మిస్ అయినా కానీ సో నెక్స్ట్ హౌసెస్ కూడా మీరు చూసుకొని ఒకవేళ కావాలి అనుకుంటే సో వెంటనే అయితే మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో డెఫినెట్గా కాంటాక్ట్ చేసి మీరు వచ్చి విజిట్ చేస్తే సో హౌస్ తాలూకా మేము చెప్పడము చూపించడము కాదు, మీరు రియల్గా చూసి హౌస్ అయితే మీరు కొనుక్కోండి. సో ఎందుకంటే మీరు రియల్గా చూసిన తర్వాతనే మీకు హౌస్ తాలూకా వాల్యూ ఏంటనేది తెలుస్తుంది. సో మేము వీడియోలో ఎంత చెప్పినా కానీ సో మీకు వేరే విధంగా పోర్ట్రే అయ్యే అవకాశం ఉంది. సో అందుకని మేము ప్రతి ఒక్కరిని కూడా విజిట్ చేయడానికి అయితే రమ్మని చెప్తున్నాము. సో ప్రతి ఒక్కరిని కూడా విజిటింగ్కి అయితే పిలుస్తున్నాము. విజిటింగ్కి రండి, చూడండి, మీరు వాళ్ళు నచ్చితే కొనుక్కోండి. సో ఈ హౌస్కి సంబంధించి లోన్ అవైలబిలిటీ అయితే ఉందండి, అండ్ పార్కింగ్ అవైలబిలిటీ ఉంది, అండ్ అదేవిధంగా రోడ్ అవైలబిలిటీ కూడా ఉందండి. సో ఆల్రెడీ మీరు బిగినింగ్లో చూసారు కదా, కాకపోతే కొంచెం మట్టి రోడ్ అయితే ఉందండి, ఇంకా దానికి సీసీ రోడ్ అయితే, సిమెంట్ రోడ్ అయితే వేయలేదు. సో కానీ దాని సైజ్ వచ్చేసి మనకి 15 అడుగుల రోడ్ అయితే ఉందండి, మట్టి రోడ్డు. అది కూడా మీకు మెయిన్ రోడ్ నుంచి 800 మీటర్స్ అయితే ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్డు చూపిద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు, చూపించడం అయితే అవ్వలేదు. సో మళ్ళీ ఒకసారి నేను ప్రాపర్ వీడియో కూడా మీకు అవుట్ సైడ్ ప్రాపర్ వీడియో కూడా నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో ఒకసారి మీరు అందులో క్లియర్గా చూసుకోండి. సో లేదంటే మీరు డైరెక్ట్గా వచ్చినా కానీ విజిటింగ్ వచ్చినా కానీ మేము ప్రాపర్గా మీకు అయితే చూపిస్తామన్నమాట. సో లోన్ అవైలబిలిటీ వస్తుందండి, అప్ టు 70% నుంచి 90% వరకు మీకు లోన్ అయితే వస్తుంది. సో ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ అనేవి చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట. సో రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఇది. సో అందువల్ల మీరు ఏ బ్యాంకుకి పోయినా ఇమీడియట్లీ లోన్ అయితే శాంక్షన్ చేస్తారు. సో దీని ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే కలిగి ఉంది. అండ్ అదేవిధంగా హౌస్ అనేది చాలా లో ప్రైస్లో అయితే వస్తుంది. సో ఎవరైనా కావాలి అనుకుంటే సో వెంటనే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఆల్రెడీ మా కాంటాక్ట్ నెంబర్ అనేది ఆల్రెడీ చాలాసార్లు మా బ్యాక్ వీడియోలో చెప్పడం జరిగింది. ఒకసారి మా బ్యాక్ వీడియోకి చెక్ చేసి కాంటాక్ట్ నెంబర్ తీసి వెంటనే మాకైతే కాల్ చేయండి. సో మీకు ఈ హౌస్ గురించి మీకు మోర్ దెన్ ఇన్ఫర్మేషన్, లేదంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సో వెంటనే నేనైతే క్లియర్ చేస్తాము. సో ఇంతేనండి వీడియోలో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.